ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆలూరి సాంబశివారెడ్డి గారు ఎన్ఆర్ఐ కన్వీనర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఎన్ఆర్ఐ కన్వీనర్ అయిన తర్వాత మొత్తం అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్న ఆలూరు సాంబశివారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి, ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నోసార్లు కువైట్కి రమ్మని చెప్పి నాకు ఆహ్వానం పంపినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పాస్పోర్ట్ ఇష్యూస్ వల్ల డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఎప్పుడు లభించకపోయినా ఈరోజు ఇంతమందితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మహేశ్వర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ఒక 12 రోజుల ముందరే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రెడ్డిస్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారో ఆ సామాజిక కార్యక్రమాలన్నీ కూడా నచ్చి, ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ అన్ని నేను చూసి ఖచ్చితంగా వాళ్లకు నా యొక్క మద్దతు, సపోర్ట్ ఉంటుందని తెలియజేసేదానికే ఈరోజు ఈ వీడియో కాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడో కువైట్లో ఉన్నా కూడా సొంత ప్రాంతంలో కానీ లేదా కువైట్లో ఉండే తెలుగు వాళ్ళు కానీ ఎవరికి ఏ ప్రమాదం జరిగినా, ఏ అవసరం వచ్చినా కూడా మేమున్నామని చెప్పి చేయూతనిస్తున్న ఈ రెడ్డి సంఘం, ప్రవాసాంధ్ర రెడ్డి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి, అధ్యక్షులకి ముందుగా నా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నానన్న. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మేమందరం ఏ రకంగా పోరాటం చేస్తున్నామో, ఏ రకంగా పని చేస్తున్నామో, అదే రకంగా ప్రపంచ దేశాలలో ఉండే ప్రతి ఒక్క తెలుగువాడు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో లేకుండా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా మద్దతు తెలపడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లున్నాయిరా అంటే, రేపే ఎలక్షన్లు పెట్టినా కూడా దాదాపుగా 70-80% సీట్లు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. దానికి అది అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు ముట్టుకొని చూస్తే చాలంట. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమ అభిమానాలు పెరిగినాయా లేదా అని తెలుసుకోవడానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఏ రకంగా జరిగిందనేదే ఒక ఉదాహరణ. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఆయన పుట్టినరోజుని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకోవడం మనం చూసినాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో, చరిత్రలో ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి బీసీ కాలనీలో, ప్రతి ఎస్సీ కాలనీలో, ప్రతి ఓసీ కాలనీలో ప్రజలే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఒక పండగలాగా జరుపుకున్నారు. దానికి కారణం రెండు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఈ రోజు ప్రజలకందరికీ కనిపించడం. రెండోది, కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ప్రజలకు బహిర్గతం కావడం. కాబట్టి రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉంటుందని అనుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ మేము ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమరా, మేమంటే ఇక్కడే ఉంటాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం, మాకు తప్పదు. పొద్దు నుంచి రాత్రి వరకు కొట్లాడాలా, కేసులు వేయించుకోవాలా, అవమానపడాలా, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, 10 మందిని కాపాడుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలా. కానీ కువైట్లో, వేరే దేశాలలో ఉండే మీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, అంత మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. ఒక సుఖమైన జీవితం, ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి వ్యాపారం, ఒక మంచి కుటుంబం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన ఉండే అభిమానంతో మీరందరూ
ఒక రోజు ఉంటే ఆ రోజులో పార్టీ కోసము మన నాయకుడి కోసము మీ యొక్క అమూల్యమైన సమయాన్ని జీవితాన్ని కేటాయిస్తున్నందుకు మీ యొక్క కష్టము మీ యొక్క ప్రేమకు జీవితాంతం మేమందరం రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎల్లప్పుడూ ఉండాలా. రానున్న రోజులలో నేను ఈరోజు నా వయసు చాలా తక్కువైనప్పటికీ కూడా మీకు అందరికీ మాట చెప్తున్నా, రానున్న రోజులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన మద్దతు ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటే, కూటమి పార్టీ తరఫున నామినేషన్ కు బీ ఫామ్ తీసుకోవాలన్నా కూడా భయపడే రోజులు తొందరలో మీరు అందరూ చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే లెక్కాచారం ఈసారి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీ ఫామ్ తీసుకునే రోజులే టపాసులు కాల్చుకుంటే ఇంటికి పోయే రోజులు కూడా మనం అందరం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా జీవితంలో నేను నమ్మినేది ఒకటే, కష్టం చేస్తే మనం నష్టపోం, రెండోది మంచి చేస్తే మనం ఓడిపోం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా కష్టపడిన నాయకుడు లేడు, జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి చేసే మనసున్న నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో లేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన చేసిన మంచే ఆయనకు శ్రీరామ రక్ష, మీలాంటి అభిమానులే ఆయనకు కొండంత అండ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈసారి ఇటువంటి వీడియో కాల్లో కాకుండా ఖచ్చితంగా డైరెక్ట్ గా కువైట్కే వచ్చి పార్టిసిపేట్ చేసేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ఇంతమందిని కలుసుకునే అవకాశం నాకు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మహేశ్వర్ రెడ్డి గారికి, సాంబశివారెడ్డి గారికి, అలాగనే మిగతా ఇస్మాయిల్ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్.